అలాగే ఎలాగైతే శిష్యులను ప్రతి సంవత్సరం కూడా శబరిమల కొండకి తీసుకెళ్తుంటారు. ప్రతి ఒక్క స్వామికి కూడా రథోత్సవం అంటే తెలియని వారు ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం అన్నదాన కార్యక్రమానికి మన అయ్యప్ప ట్రస్ట్ తరఫున విశిష్ట అతిథిగా ఆయనకి ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం మన సంఘ సభ్యులందరూ కూడా. అలాగే మరి మన రమణ స్వామి గారికి మన సంఘం నుండి చిన్నగా ఒక సిరి సత్కారంతో ఒక సాలువాని ఆయనకి ఆయనకి మనం సత్కరిస్తున్నాం మన సంఘం నుంచి. అలాగే ప్రతి కార్యక్రమం ఆయన కూడా మన సంఘంలో ఒక సభ్యులుగా ఉండి మన సంఘ కార్యక్రమాలను పాల్గొంటూ మన సంఘానికి సూచనలు సలహాలు ఏ విధంగా ఇస్తూ మన సంఘం అభివృద్ధి కావడానికి ఆయన కూడా దోహదం చేస్తారని మన సంఘం అందరి తరఫున కూడా చెప్పడం ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మరి రామకృష్ణ గారికి మన సంఘం నుంచి ఈరోజు సత్కారంతో సార్వని ఆయన తప్పుకొని మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రామకృష్ణ గారు ఒక 2 నిమిషాలు మన సంఘం గురించి కొద్దిగా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వారు చింతల నుంచి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు తెలిసింది. జస్ట్ నాకు నిన్నే తెలిసింది స్వామి ఈ విధంగా చేస్తున్నామని చెప్పారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్నామని దీని మీద వేరే ప్రోగ్రాంలను పక్కన పెట్టి ఈరోజు రావడం జరిగింది. మీరందరూ ఇటువంటి మంచి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మీరందరికీ భావోద్వేగంగా నమస్కారం. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు మీరందరూ కలిసి ఒక కుటుంబంలో ధర్మశాస్త్ర అయ్యప్ప విగ్రహాన్ని పెట్టుకుంటూ అమావాస్య రోజు మీరు అన్నప్రసాదం చేస్తున్నందుకు మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి జన్మం, స్వామి జన్మం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, గురువే శరణమయ్యప్ప. స్వామి ఓకే.